ఆపరేషన్ సింధూర్ రాత్రికి రాత్రి పాకిస్తాన్ మీద భారత్ ప్రకటించిన మిసైల్ ఆపరేషన్. అసలు ఎందుకు ఇలాగ ఉన్నపళంగా రాత్రికి రాత్రి మిసైల్ ఆపరేషన్ని పాకిస్తాన్ మీద భారత్ ప్రకటించాల్సి వచ్చింది? ఏప్రిల్ 22, 2025 భారతదేశంలోని జమ్మూ అండ్ కాశ్మీర్ మీద పాకిస్తాన్ చేసిన పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్. ఇండియాలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ అనే డిస్ట్రిక్ట్లో ఈ పెహల్గామ్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. ఈ పెహల్గామ్కి చాలా దగ్గరలోనే ఆరు వ్యాలీ కానీ, బీతబ్ వ్యాలీ కానీ, బైసరన్ వ్యాలీ కానీ చాలా చూడదగ్గ ప్లేసెస్ అయితే ఉన్నాయి. దీనికి టూరిస్టుల యొక్క సంచారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అమర్నాథ్ యాత్రకు కూడా ఒక బేస్ క్యాంప్ కింద ఈ ప్లేస్ని యూజ్ చేస్తారు. సో ఇటువంటి ప్లేస్లో టూరిస్టుల సంచారం ఎక్కువగా ఉన్న ప్లేస్ని పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎంచుకుని వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. అదే పెహల్గామ్ అటాక్. ఇది ఏప్రిల్ 22, 2025 జరిగింది. ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్ వల్ల పెహల్గామ్లోని 26 మంది ఇండియన్స్ చనిపోయారు. అలా చనిపోయిన వాళ్ళలో కొంతమంది నేపాలీలు కూడా ఉన్నారు. ఈ అటాక్లోని టెర్రరిస్టులు అందరూ కూడా ఇండియన్స్ని చాలా తీవ్రంగా అటాక్ చేయడం జరిగింది. M4 కార్బైన్స్ అలాగే AK-47 గన్స్తో ఇండియన్స్ని టార్గెట్ చేయడము, వాళ్ళని హతమార్చడం జరిగింది. ఇండియన్స్లోని హిందూస్ని అలాగే ముస్లిమ్స్ని వేరు చేసి హిందూస్ని కేవలం టార్గెట్ చేసి వాళ్ళని చంపడం కూడా జరిగింది. ఇంతటి తీవ్రమైన సంఘటన వల్ల చాలామంది తమ కుటుంబాలని, తమ అయిన వాళ్ళని పోగొట్టుకున్నారు. ఇంతటి ఘోర టెర్రరిస్ట్ అటాక్ని తట్టుకోలేక భారత్ చేసిన రెస్పాన్సే మన ఈ ఆపరేషన్ సింధూర్. దానికన్నా ముందు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య చాలా కనెక్షన్స్ అయితే కట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా మోదీ గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం కూడా డిపెండ్ అయి ఉండేది ఇండస్ వాటర్ మీద. అక్కడ 90% ఆఫ్ ద అగ్రికల్చర్ వ్యవసాయం ఇండస్ వాటర్ మీద ఆధారపడి ఉంటుంది. అదే రకంగా 80% ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ కూడా ఇండస్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని కట్ చేయడం జరిగింది, అంటే ఇండస్ వాటర్ని నిలిపివేయడం జరిగింది. దీనితో పాటు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య మేజర్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్కి హెల్ప్ అయ్యే అటారీ బోర్డర్ని కూడా క్లోజ్ చేశారు. ఇంత ఘోరమైన టెర్రరిస్ట్ అటాక్కి బదులుగా మన ఇండియన్ ఆర్మీ అలాగే వైమానిక దళం కలిపి పాకిస్తాన్ మీద ఒక మిసైల్ ఆపరేషన్ చేయడం జరిగింది. అదే ఈ ఆపరేషన్ సింధూర్. 2025 మే 7 అర్ధరాత్రి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద చేసిన ఘోర టెర్రరిస్ట్ అటాక్కి బదులుగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మిజైల్ ఆపరేషన్ కారణంగా చాలామంది టెర్రరిస్టులు ఇప్పటికే హతమయ్యారని చెప్పి న్యూస్లో, మీడియాలో వచ్చింది. థ్యాంక్స్ టు ద ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియా. జై హింద్, జై ఇండియా. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.